హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ పేపర్ 1 2017లో జరిగిన పేపర్ 1 బిట్స్ ఏ విధంగా వచ్చినాయో ఒకసారి చూద్దాం. పార్ట్ 1లో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి, శిశు వికాసం అధ్యయనం. ఫస్ట్ బిట్, విద్యార్థులు ఉపాధ్యాయులను నైతికంగా ఆదర్శంగా తీసుకుని ప్రవర్తించాలంటే ఉపాధ్యాయుల ప్రవర్తన కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలోని ఏ స్థాయిలో ఉండాలి? విద్యార్థులు ఉపాధ్యాయులు నైతికంగాను ఆదర్శంగాను తీసుకుని ప్రవర్తించాలంటే ఉపాధ్యాయుల ప్రవర్తన కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలోని ఏ స్థాయిలో ఉండాలన్నారు. అమూర్త సాంప్రదాయం, సాంప్రదాయక స్థాయి, ఉత్తర సాంప్రదాయక స్థాయి, పూర్వ సాంప్రదాయక స్థాయి. ఆప్షన్ 3 కరెక్ట్. ఉత్తర సాంప్రదాయక స్థాయిలో ఉండాలి. నెక్స్ట్, బ్రూనర్ ప్రకారం ఉపాధ్యాయుడు తరగతిలో విషయాన్ని ప్రభావవంతంగా బోధించవలనన్న సన్నద్ధత, విషయ నిర్మాణం, వరుస క్రమాలతో పాటు ఈ అంశం కూడా ముఖ్యంగా ఉండాలి. బ్రూనర్ ప్రకారం ఉపాధ్యాయుడు తరగతిలో విషయాన్ని ప్రభావవంతంగా బోధించవలనన్న సన్నద్ధత, విషయ నిర్మాణం, వరుస క్రమాలతో పాటు ఈ అంశం కూడా ముఖ్యంగా ఉండాలి. పునర్బలనం, అవధానం, ధారణ, పునరుత్పాదకం. పునర్బలనం ఉన్నప్పుడే బ్రూనర్ ప్రకారం ఉపాధ్యాయుడు తరగతిలో విషయాన్ని ప్రభావవంతంగా బోధించాలన్న సన్నద్ధత, విషయ నిర్మాణం, వరుస క్రమాలతో పాటు ఈ అంశం కూడా ఉండాలంటే ఈ అంశం ఏంటంటే పునర్బలనం. పునర్బలనంతో పాటు సన్నద్ధత, విషయ నిర్మాణం ముఖ్యంగా ఉంటాయి. వ్యక్తి తన పరిసరాలతో జరిపే ప్రతిచర్యల ఫలితంగా జన్యువులు రూపొందుతాయి, సమజాతాలు రూపొందుతాయి, మూర్తిమత్వం రూపొందుతుంది, సహజ సామర్థ్యం రూపొందుతుంది. వ్యక్తి తన పరిసరాలతో జరిపే ప్రతిచర్యల ఫలితంగా జన్యువులు రూపొందుతాయి, సమజాతాలు రూపొందుతాయి, మూర్తిమత్వం రూపొందుతుంది, సహజ సామర్థ్యం రూపొందుతుంది. మూర్తిమత్వం ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్, ఈ క్రింది వానిలో డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉప పరీక్ష కానిది. ఈ క్రింది వానిలో డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్లో ఉప పరీక్ష కానిది. యాంత్రిక వివేచనం, శాబ్దిక వివేచనం, ప్రాదేశిక సంబంధాలు, కళాత్మక సంబంధాలు. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్లో ఉప పరీక్ష కానిది కళాత్మక సంబంధాలు. ఈ 3 కూడా ఉప పరీక్షలు అవుతాయి. యాంత్రిక వివేచనం, శాబ్దిక వివేచనం, ప్రాదేశిక సంబంధాలు అనేవి. నెక్స్ట్, క్రింది అధ్యయన పద్ధతులలో వ్యక్తినిష్టత అధికంగా గల పద్ధతి. క్రింది అధ్యయన పద్ధతులలో వ్యక్తినిష్టత అధికంగా గల పద్ధతి: పరిశీలన పద్ధతి, వ్యక్తి అధ్యయన పద్ధతి, ప్రయోగ పద్ధతి, అంతఃపరీక్షణ పద్ధతి. వ్యక్తినిష్టత అధికంగా గల పద్ధతి అంతఃపరీక్షణ పద్ధతి. ఆప్షన్ 4 కరెక్ట్. నెక్స్ట్, విద్యార్థుల ప్రవర్తనా సమస్యలను పరిష్కరించుటలో వారికంటే ఎక్కువగా మాంత్రికుడి ప్రమేయము అధికంగా ఉండే మంత్రణం. విద్యార్థుల ప్రవర్తనా సమస్యలను పరిష్కరించుటలో వారికంటే ఎక్కువగా మాంత్రికుడి ప్రమేయం అధికంగా ఉండే మంత్రణం: అనిర్దేశక మంత్రణం, శ్రేష్టాగ్రహణ మంత్రణం, నిర్దేశక మంత్రణం, జీవగమన మంత్రణం. అనిర్దేశక మంత్రణం, శ్రేష్టాగ్రహణ మంత్రణం, నిర్దేశక మంత్రణం, జీవగమన మంత్రణం. విద్యార్థుల ప్రవర్తన సమస్యలను పరిష్కరించడంలో వారికంటే ఎక్కువగా మాంత్రికుడి ప్రమేయం అధికంగా ఉండే మంత్రణం నిర్దేశక మంత్రణం. వ్యక్తిలో దీని వలన ఏర్పడే ప్రవర్తన మార్పులను అభ్యసనంగా పరిగణించము. వ్యక్తిలో దీని వలన ఏర్పడే ప్రవర్తన మార్పులను అభ్యసనంగా పరిగణించమన్నారు. అనుభవం, పరిపక్వత, అనుకరణ, శిక్షణ. ఆప్షన్ 2 కరెక్ట్. పరిపక్వత. ఆప్షన్ 2 కరెక్ట్. పరిపక్వత. వ్యక్తి పెరుగుదల వికాసాలకు సంబంధించి సరైన దాన్ని గుర్తించండి. వ్యక్తి పెరుగుదల వికాసంలో లీనమై ఉంటుంది. వ్యక్తి పెరుగుదల వికాసంలో లీనమై ఉంటుంది. వికాసం, పెరుగుదలలు వ్యక్తి జీవితాంతం కొనసాగుతాయి. వికాసం, పెరుగుదలలో వైయక్తిక భేదాలు ఉండవు. వికాసం పరిమాణాత్మకం, పెరుగుదల గుణాత్మకం. సరైనది అంటే మనకి పెరుగుదల అనేది వికాసంలో లీనమై ఉంటుంది. పెరుగుదల అనేది వికాసంలో లీనమై ఉంటుంది. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. ఇవి 3 కూడా రాంగ్. నెక్స్ట్,
దీనిని కేంద్రంగా చేసుకుని బోధన అభ్యసన ప్రక్రియ నిర్వహించాలని ఎన్సీఎఫ్ 2005 సూచించింది. మూల్యాంకన కేంద్రీకృతంగా, ఉపాధ్యాయ కేంద్రీకృతంగా, విద్యార్థి కేంద్రీకృతంగా, విషయ కేంద్రీకృతంగా దేనిని ఆధారంగా చేసుకుని బోధన అభ్యసన ప్రక్రియ నిర్వహించాలని ఎన్సీఎఫ్ సూచించిందంటే విద్యార్థి కేంద్రీకృతంగా, విద్యార్థిని కేంద్రీకృతంగా చేసుకుని బోధన అభ్యసన ప్రక్రియ ప్రారంభించాలని ఎన్సీఎఫ్ 2005 సూచించింది. నెక్స్ట్ 8వ తరగతి చదువుతున్న సుధాకర్ మూర్తిమత్వ వికాసపరంగా తరచుగా ఈ కింది సంక్లిష్ట పరిస్థితిని అనుభవించము. 8వ తరగతి చదువుతున్న సుధాకర్ మూర్తిమత్వ వికాసపరంగా తరచుగా ఈ కింది సంక్లిష్ట పరిస్థితిని అనుభవించను. తదాత్మకం వర్సెస్ తదాత్మ్య సంభ్రమం, స్వయం ప్రతిపత్తి వర్సెస్ సిగ్గు, చొరవ వర్సెస్ అపరాధం, శ్రమశీలత వర్సెస్ న్యూనత. తదాత్మకం వర్సెస్ తదాత్మ్య సంభ్రమం. పద్మజ 3వ తరగతి చదువుతున్నది. ఆమెకు సెలవు దినములలో హోంవర్క్ చేయడం ఇష్టం ఉండదు. ఆమె ఆటలాడడానికి ఇష్టపడుతుంది, కానీ టీచర్ తనను ఇష్టపడదనే భయంతో హోంవర్క్ చేయటంలో గల ప్రేరణ సాంఘిక, బాహ్య, అంతర్ సాధారణ. పద్మజ 3వ తరగతి చదువుతున్నది. ఆమెకు సెలవు దినములలో హోంవర్క్ చేయడం ఇష్టం ఉండదు. ఆమె ఆటలాడడానికి ఇష్టపడుతుంది, కానీ టీచర్ తనను ఇష్టపడదనే భయంతో హోంవర్క్ చేయటంలో గల ప్రేరణ బాహ్య ప్రేరణ. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్, ఉపాధ్యాయుడు తరగతిలో ఒక భావాన్ని కథారూపంలో చెప్పి అదే విషయాన్ని విద్యార్థులతో ఇతరులకు చెప్పించాడు. వారిలో దీనిని మాపనం చేయదలిచాడు. పునరభ్యసనం, వైఖరులు, గుర్తింపు, పునఃస్మరణ. ఉపాధ్యాయుడు తరగతిలో ఒక భావాన్ని కథారూపంలో చెప్పి అదే విషయాన్ని విద్యార్థులు ఇతరులకు చెప్పించాడు. వారిలో దీనిని మాపనం చేయదలిచాడు. పునరభ్యసనం, వైఖరులు, గుర్తింపు, పునఃస్మరణ. ఆప్షన్ 4 కరెక్ట్, పునఃస్మరణ. నెక్స్ట్, క్రికెట్ ఆడడంలో విఫలమవుతున్న మిత్రుని గమనించిన ఒక వ్యక్తి అతనికి తగిన మెలకువలను సూచించి రాణించినట్లుగా సహాయం చేసినాడు. ఇచ్చట జరిగిన అభ్యసన బదలాయింపు ప్రతికూల, శూన్య, అనుకూల, ద్విపార్శ్వ. క్రికెట్ ఆడటంలో విఫలమవుతున్న మిత్రుని గమనించిన ఒక వ్యక్తి అతనికి తగిన మెలకువలు సూచించి రాణించినట్లుగా సహాయం చేసినాడు. ఇచ్చట జరిగిన అభ్యసన బదలాయింపు ఏదంటే మనకి శూన్య బదలాయింపు. ఎందుకంటే క్రికెట్ ఆడడంలో విఫలమైన మిత్రుని గమనించిన ఒక వ్యక్తి తగిన మెలకువలు సూచించి రాణించినట్లుగా సహాయం చేశాడు. అంటే ఇక్కడ జరిగిన అభ్యసనం ఏంటి? శూన్య బదలాయింపు. ఆప్షన్ 2 కరెక్ట్. బోధన పట్ల విద్యార్థుల వైఖరిని దీని ద్వారా మాపనం చేయవచ్చు. నిర్ధారణ మాపనలు, ఇంటర్వ్యూలు, ప్రక్షేపక పరీక్షలు, క్యుములేటివ్ రికార్డ్స్. బోధన పట్ల విద్యార్థుల వైఖరిని దీని ద్వారా మాపనం చేయొచ్చు. అంటే ఇక్కడ ఆప్షన్ 1 and 2 ఇచ్చారు. ఆప్షన్ 1 and 2 కరెక్ట్. విద్యార్థుల్లో సహాయ సహకార ప్రవర్తనలను అధ్యయనం చేయుటకు ఒక నిర్దిష్ట నియంత్రణ సన్నివేశంలో గమనించుట సహజ పరిశీలన, వ్యక్తి అధ్యయన పరిపృచ్ఛ, నియంత్రిత పరిశీలన పద్ధతి. విద్యార్థుల్లో సహాయ సహకార ప్రవర్తనలను అధ్యయనం చేయుటకు ఒక నిర్దిష్ట నియంత్రిత సన్నివేశంలో గమనించుటను నియంత్రిత పరిశీలన పద్ధతి అంటారు. నెక్స్ట్, ఎబ్బింగ్హాస్ ప్రకారం ఒక వ్యక్తి తాను నేర్చుకున్న దానిలో 6వ రోజు చివరకు జరిగే స్మృతి శాతం. ఎబ్బింగ్హాస్ ప్రకారం ఒక వ్యక్తి తాను నేర్చుకున్న దానిలో 6వ రోజు చివరకు జరిగే విస్మృతి శాతం ఎంత? 75%. 6వ రోజు కాబట్టి 75% వస్తుంది. నెక్స్ట్, నిరంతర సమగ్ర మూల్యాంకనము ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో మూల్యాంకనం నిరంతరం జరపాలి అనుటలో అర్థం. బోధన అభ్యసన ప్రక్రియకు ముందు, నిర్వహణ సమయంలో, తర్వాత. బోధన అభ్యసన ప్రక్రియలో భాగంగా మాత్రమే. బోధన అభ్యసన ప్రక్రియ పూర్తి అయిన తర్వాత మాత్రమే. బోధన అభ్యసన ప్రక్రియ ప్రారంభంలో మాత్రమే. నిరంతర సమగ్ర మూల్యాంకనము ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో మూల్యాంకనం నిరంతరం జరపాలని అనుటల అర్థం బోధన అభ్యసన ప్రక్రియకు ముందు, నిర్వహణ సమయంలో, తర్వాత కూడా. నెక్స్ట్ 18. ఉపాధ్యాయుడు తన పాఠశాలలోని సహ ఉపాధ్యాయులతో సరి అయిన సంబంధాలు నెలకొల్పుకోలేక ఒత్తిడికి గురై ఆ ప్రభావము తరగతిలో విద్యార్థులపై చూపించడం ద్వారా ఉపశమనం పొందుటను ప్రక్షేపణం, విస్థాపనం, దమనం, ప్రతిగమనం. విస్థాపనం ఇవి రక్షక తంత్రాల్లో ఉంటాయి. దీని మీద ఒక వీడియో చేసి పెడతాను. నెక్స్ట్, శిశువు
ఈ దశలో తనకు కనిపించే అన్ని మూర్త భావనల గురించి పరిపరి విధాలుగా ప్రశ్నిస్తూ అన్వేషకుడిగా ప్రవర్తిస్తాడు. పూర్వ కౌమార దశ, ఉత్తర కౌమార దశ, ఉత్తర బాల్య దశ, పూర్వ కౌమార దశ, ఉత్తర బాల్య దశ, పూర్వ బాల్య దశ, యవనారంభ దశ. శిశువు ఈ దశలో తనకు కనిపించే అన్ని మూర్త భావనల గురించి పరిపరి విధాలుగా ప్రశ్నిస్తూ అన్వేషకుడిగా ప్రవర్తిస్తాడంటే పూర్వ బాల్య దశ. ప్రాథమిక స్థాయిలో విద్యార్థి తన ఉపాధ్యాయుని యొక్క రాత పనిని గమనించి తాను అదే విధంగా రాయటం అలవర్చుకున్నాడు. ఇందులో ఇమిడి ఉన్న అభ్యసన సిద్ధాంతం. ప్రాథమిక స్థాయిలో విద్యార్థి తన ఉపాధ్యాయుని యొక్క రాత పనిని గమనించి తాను అదే విధంగా రాయటం అలవర్చుకున్నాడు. ఇందులో ఇమిడి ఉన్న అభ్యసన సిద్ధాంతం యత్నదోష అభ్యసన సిద్ధాంతం, అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం, సాంఘిక అభ్యసన సిద్ధాంతం, కార్యక్రమయుత అభ్యసన సిద్ధాంతం. కార్యక్రమయుత సాంఘిక అభ్యసనం. ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్, ఆర్టీఈ యాక్ట్ 2009 ప్రకారం ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థుల సంఖ్య 200 కంటే ఎక్కువగా ఉన్నచో ప్రధాన ఉపాధ్యాయుడు కాకుండా ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి దీనికి మించకుండా ఉండాలి. 1:20, 1:30, 1:35, 1:40, 1:40. విద్యను అభ్యసించగల బుద్ధిమాంద్యత. పిల్లల ప్రజ్ఞాలబ్ధి దాదాపుగా ఈ విధంగా ఉంటుంది. విద్యను అభ్యసించగల బుద్ధిమాంద్యత పిల్లల ప్రజ్ఞాలబ్ధి దాదాపుగా ఈ విధంగా ఉంటుంది. 50-70, 1-20, 20-39, 30-50, 50-70. విద్యను అభ్యసించగల బుద్ధిమాంద్యత అంటే 50-70. రహీం తన 12 సంవత్సరాల వయసులో 10వ తరగతిలో ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణుడైనాడు అంటే అతని మానసిక వయస్సు శారీరక వయస్సు కన్నా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే 12 సంవత్సరాల వయసులోనే 10వ తరగతి పాస్ అవ్వాడంటే మానసిక వయసు అనేది శారీరక వయసు కన్నా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్, పియాజే ప్రకారం ఈ క్రింది దశలో పిల్లలు సమస్య పరిష్కారంలో ఒకే కోణంలో కాకుండా భిన్న కోణాలలో ఆలోచించడం, మానసిక ప్రకల్పనలను పరీక్షించడం ద్వారా పరిష్కరిస్తారు. ఇంద్రియ చాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ, పూర్వ ప్రచాలక దశ. ఆప్షన్ 3 కరెక్ట్. దీని ప్రకారం పిల్లలు తమ ప్రపంచాన్ని అన్వేషించి అనుభవాల ద్వారా అభ్యసనాన్ని గౌరవిస్తారు, కానీ బహుమతులు పునర్బలనాల ద్వారా కాదు. ఇది ప్రవర్తనావాదం, సంజ్ఞానాత్మకవాదం, సంసర్గవాదం, మనోవిశ్లేషణవాదం. దీని సంజ్ఞానాత్మకవాదాన్ని పిల్లలు తమ ప్రపంచాన్ని అన్వేషించి అనుభవాల ద్వారా అభ్యసనాన్ని గావిస్తారు, బహుమతుల పునర్బలనాల ద్వారా కాదు. నెక్స్ట్, ఉపాధ్యాయుడు బోధనాభ్యసన ప్రక్రియ జరుపుటకు ప్రణాళికలు తయారు చేయుట ఈ బోధనా దశకు చెందుతుంది. ప్రతిచర్యాత్మక, పరస్పర చర్యాత్మక, ఉత్తర చర్యాత్మక, పూర్వ చర్యాత్మక. ఉపాధ్యాయుడు బోధనాభ్యసన ప్రక్రియ జరుపుటకు ప్రణాళికలు తయారు చేయుట ఈ బోధనా దశకు చెందిందంటే పూర్వ చర్యాత్మక దశకు చెందినది. నెక్స్ట్, ప్రభావవంతమైన బోధన, శిక్షణ, ఇతర సదుపాయాలు కల్పించినప్పటికీ పరిపక్వత లేని కారణంగా విద్యార్థిలో అభ్యసన జరగలేదు. దీనిని వివరించే అభ్యసన సూత్రం సంసిద్ధత సూత్రం. ప్రభావవంతమైన బోధన, శిక్షణ, ఇతర సదుపాయాలు కల్పించినప్పటికీ పరిపక్వత లేని కారణంగా విద్యార్థుల అభ్యసన జరగలేదు. దీన్ని వివరించే అభ్యసన సూత్రం సంసిద్ధత. నెక్స్ట్, ఆప్షన్ 4 అనేది కరెక్ట్. 28. 5వ తరగతి పరిసర విజ్ఞాన బోధన అభ్యసన ప్రక్రియలో విద్యార్థుల యొక్క ఆలోచనలు, భావాలు, సూచనలు వెలుబుచ్చుటకు అవకాశం ఇస్తూ ప్రేరేపిస్తూ తాను ప్రక్రియలో పాల్గొంటూ కొనసాగించినచో ఆ ఉపాధ్యాయునికి క్రింది నాయకత్వ లక్షణాలు కలవు. సహభాగి నాయకత్వం, అనుమతి పూర్వక నాయకత్వం, జోక్యరహిత నాయకత్వం, నిర్దేశిత నాయకత్వం. ఆప్షన్ 1 కరెక్ట్. సహభాగి నాయకత్వం.